అంటే ఇది మీ వైఫల్యం కదా. ఎంతసేపు అబద్ధాలు ప్రచారం చేసుకోవడమేనా? మీరు అబద్ధాలు ప్రచారం చేస్తే మేము అడిగామనుకోండి, అడిగితే దాని మీద మీకు ఎక్కడ లేని రోషం వస్తుంది. మరి ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు మన కేకే రైలు గురించో మురిగిపోయిన నిధుల గురించో మీరు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడరు? విభజన హామీ చట్టాల గురించో ఆ రోజు 2014లో మీరు అధికారానికి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా అక్కర్లేదు, ప్యాకేజీ చాలని చెప్పి మాట్లాడినప్పుడు ఆ ప్యాకేజీలోని అంశాలని మనకు అమలు చేశారా లేదా? ఈ విషయాలని కేంద్రంలో మీరు ఎందుకు మాట్లాడలేదు? పోనీ మాట్లాడితే ఏం సాధించారు చెప్పమని అడుగుతున్నాం. మేము అడిగితే నోరు నొక్కే ప్రయత్నం, కేసులు పెట్టడం కాదు. వాళ్ళ రాష్ట్రంలో ఏ ఒక్క రంగమైనా సరే బాగుందని మీరు గుండెల మీద చేసుకుని చెప్పగలుగుతారా?